బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణలో పవన్ కళ్యాణ్ సభ పైన సస్పెన్స్ నెలకొంది. పోలీసులు అనుమతిని నిరాకరించారు. హైకోర్టును ఆశ్రయించారు జనసేన నేతలు. కోర్టు ఏం తీర్పుస్తుందనే దానిపై తీవ్ర ఉత్కంఠం నెలకొని ఉంది. తాము సభ నిర్వహించడం లేదు, ఆత్మీయ సమావేశం మాత్రమే అంటూ జన సైనికులు చెప్పుకొస్తున్నారు. పోలీసులకు సమాచారం ఇస్తే సరిపోతుంది, సమావేశానికి పోలీసులు అనుమతి ఎందుకు తీసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. సరైన కారణాలు చెప్పకుండా పోలీసులు అనుమతిని నిరాకరించడంతో కోర్టుని ఆశ్రయించామంటూ ఇటు జనసేన నేత మహేందర్ రెడ్డి చెప్పుకొచ్చాడు. రావడం లేట్ అవ్వచ్చు, రావడం మాత్రం పక్కా అంటూ ఇటు అన్న నాగబాబు కామెంట్ చేశారు. తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు మరి పొలిటికల్ హీట్ మొదలైంది. తెలంగాణ ఆంధ్ర మధ్య పొలిటికల్ రగడ కూడా స్టార్ట్ అయింది అనుకోవాలా. దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా జూన్ 2 తెలంగాణ ఫార్మేషన్ డే మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా గచ్చిబౌలిలోని ఒక కన్వెన్షన్ సెంటర్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము. ఒక 2000 మంది పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తారు అంటూ మొదటగా దీనికి సంబంధించి పర్మిషన్ అడిగారు. కానీ తెలంగాణకు సంబంధించిన మినిస్టర్స్, తెలంగాణకు సంబంధించిన జర్నలిస్టులు, తెలంగాణకు సంబంధించిన రాజకీయ నాయకులు అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అలాగే దీనికి సంబంధించి తెలంగాణ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడారో ఒక్కసారి మొదటగా ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఏమైనా చేయగలిగితే, ఏమైనా పీకగలిగితే అక్కడ చేయి. ఇక్కడికి వచ్చి నవనిర్మాణ సమితి పేరు మీద నువ్వు ఇక్కడ ఏదో చేసేటువంటి కార్యక్రమంలో ఇక్కడ ఎవరు సహించడానికి సిద్ధంగా లేడు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినటువంటి వెధవాచి ఇక్కడ మా తెలంగాణ పట్ల ఏదో ముసలి కన్నీరుగా చెప్పుకోం. ఈ రోజు కూడా తెలంగాణలో రెచ్చగొట్టేటువంటి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు మాట్లాడడం ద్వారా తెలంగాణ వాతావరణాన్ని కలుషితం చేయాలి అనేటువంటి రేటు ఫిక్స్ చేసుకుని భారతీయ జనతా పార్టీ తోటి తెలంగాణలో ఈ నటన స్టార్ట్ చేసిండు. మీకు తెలుసు 2014 ఎన్నికలప్పుడు ఉస్మానాబాద్ కూడా వచ్చిండు. ఆ రోజు నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్న బిడ్డ తోడుకలు తీస్తామంటే కావలసుకొని ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ సినిమా అభిమానులు ఉంటారు, నేను సినిమా చూడని మీరు అర్థంటే నేను పవన్ కళ్యాణ్ అభిమానులు అన్ని పార్టీలు ఉండొచ్చు చూసుకోండి. కానీ రాజకీయ పరంగా నీ కన్న తల్లి అయినటువంటి తెలంగాణ లాంటి తెలంగాణను అవమానపరుస్తూ తెలంగాణ ఏర్పడితే 11 రోజులు నిరాశ చేసిన తెలంగాణలో కళ్ళు దృష్టి పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి అనేటువంటి వాడిని ఇక్కడ మనం ఎంటర్టైన్ చేస్తే ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఏమైనా చేయగలిగితే, ఏమైనా పీకగలిగితే అక్కడ చేయి. ఇక్కడికి వచ్చి నవనిర్మాణ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ చాలా క్లియర్గా ఆంధ్రాలో ఏమన్నా మంచి చేయగలిగితే అక్కడ చేయండి, అంతేకాని తెలంగాణపై మీరు దృష్టి సారించాల్సిన అవసరం లేదు. గతంలో తెలంగాణ ప్రజలని ఉద్దేశించి మీరు మాట్లాడిన మాటలు కోనసీమ పైన తెలంగాణ ప్రజల కన్ను పడింది కాబట్టి బగ్గుమన్నాయి, అక్కడ కొబ్బరి చెట్లన్నీ కూడా విరిగిపోయాయి అంటూ మీరు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వెనకకు తీసుకోవాలి, తెలంగాణ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అంటూ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ మాట్లాడుకొచ్చారు. మరోపక్కన దీనికి సంబంధించి టీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత మాట్లాడారు. ఒకసారి కవిత ఏం మాట్లాడిందో కవిత మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఆయన మీద ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక మాట మాట్లాడారు. అట్లనే నిన్న మన పాశం యాదగిరి అన్న ఒక మాట మాట్లాడంగానే ఇక్కడ వాళ్ళ ఏజెంట్ ఉన్నాడు కాబట్టి ఆంధ్ర పోలీసు వాళ్ళు మా మేధావులు ఇంటికి వస్తారు. ఇట్లా చేస్తే మాత్రం ఊరుకోం, క్వశ్చనే లేదు. మాకు అన్ని రైట్స్ ఉన్నాయి, మేము అనుకున్నది మేము ఖచ్చితంగా చెప్తాం. రాజకీయంగా దమ్ముంటే దాన్ని ఎదుర్కోండి. మీ కాడ రాజధాని కట్టుకున్నాడు రాదు శాత కాదు, కానీ ఇడికి వచ్చాక తెలంగాణ నవనిర్మాణం చేస్తాడు. మా పని మేము చేసుకుంటాం, మా నిర్మాణం మేము చేసుకుంటాం, మా కథలు మేము పడతాం. రాష్ట్రం విడిపోయింది, ప్రజలు విడిపోలే. మీరు ప్రజల మధ్యలో చిచ్చు పెట్టకండి. చిచ్చు పెడితే మాట్లాడేటోళ్ళు లేరు, ఊరుకుంటోళ్ళు లేరు అనుకుంటారేమో. ఇగో ఈ జెండా రాకముందు లెక్క వేరే, ఇప్పుడు లెక్క వేరే. టిఆర్ఎస్ 2.0 ఇక్కడ పెట్టుకుంటే మాత్రం మంచిగా ఉండదు.
ఇది వరకు ఒకసారి పెట్టుకున్నారు, రాష్ట్రం వచ్చింది, ఈసారి మూతి పనులు రాలిపడతాయి. కాబట్టి మీరు మా ప్రజల్ని తక్కువ చేసి మాట్లాడడం, మా మేధావుల మీద చేయాలనుకోవడం, లేనిపోని సాంస్కృతిక పెత్తనం మా మీద రుద్దాలనుకోవడం, మీకు అక్కడ రాజధాని కట్టుకోవడం చేతగాక మీ పొలిటికల్ పంచాయతీలను తీసుకొచ్చి మా మీద రుద్దడం. ముందు మీ రాజధాని కట్టుకోండి, మా జిహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీ చేసే విషయం మీరు. టీఆర్ఎస్ పార్టీ కవిత మాట్లాడుతూ చాలా క్లియర్గా, ముందు మీ రాజధానిని కట్టుకోండి, మీ క్యాపిటల్ని కట్టుకోండి, తెలంగాణ ప్రజల జోలికి వస్తే బాగుండదు. ఇక్కడ జర్నలిస్టుల గురించి మాట్లాడినా కానీ, ఇక్కడ ప్రజలని అవమానించేలాగా మాట్లాడినా కానీ తాట తీస్తాము అంటూ కవిత మాట్లాడుకొచ్చింది. సెన్సేషనల్ కామెంట్స్ అనొచ్చు. మొత్తం మీద ఒక్కసారి మనం చూస్తే సిరీస్ ఆఫ్ యూనిట్స్, జనసేన పార్టీకి సంబంధించి మొదటగా మేము ఒక సభని నిర్వహిస్తాము June 2. అలాగే తెలంగాణ నవ నిర్మాణ సభ అంటూ కూడా ఆ సభ పేరుకు సంబంధించి పర్మిషన్ అడగడం జరిగింది. మొత్తానికైతే పోలీసులు దానికి పర్మిషన్స్ ఇవ్వలేము అంటూ పోలీసులు తేల్చి చెప్పేశారు. దాని తర్వాత జనసేన పార్టీకి సంబంధించి 2 ట్వీట్స్ వచ్చాయి. మొదట ఒక ట్వీట్, సభని మేము నిర్వహించట్లేదు, పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు, సమావేశాన్ని పెట్టుకుందామని ప్రయత్నం చేస్తున్నాము అంటూ మొదట ఒక ట్వీట్ని చేశారు. దాని తర్వాత ఇమీడియట్గా 1 అవర్ డిఫరెన్స్లోనే మరొక ట్వీట్, దాంట్లో పర్మిషన్ ఇవ్వట్లేదు అంటూ ఏవైతే వస్తున్నాయో అవన్నీ అవాస్తవాలు అంటూ కూడా మరొక ట్వీట్ చేశారు. సో మొత్తం పార్టీలోనే కొంత కన్ఫ్యూషన్ ఉందా? మరి పార్టీకి సంబంధించి రెండు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్వీట్స్ వచ్చాయి. సో మొదట పర్మిషన్ గురించి మాట్లాడారు, పర్మిషన్ ఇవ్వలేదు పోలీసులు అంటూ చాలా క్లియర్గా ఒక ట్వీట్ వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ ట్వీట్ మనం ఒకసారి చూడొచ్చు. 10 hours ago అనే ఒక ట్వీట్, తర్వాత 9 hours ago అని ఒక ట్వీట్. 10 hours ago అన్న ట్వీట్లో మనం చూస్తే చాలా క్లియర్గా రాష్ట్రంలో కాంగ్రెస్ మొదలుకొని ఎన్నో రాజకీయ పార్టీలు రేపు సభలు నిర్వహించుకుంటున్నారు, వారందరికీ లేని అడ్డంకులు జనసేన పార్టీకి సృష్టించడం శోచనీయం అంటూ మొదట ఫస్ట్ ప్యారాలోనే రాశారు. అంటే జనసేన పార్టీకి సృష్టించడం, వారందరికీ లేని అడ్డంకులుగా, అంటే మొదట పర్మిషన్ లేదు అంటూ తెలంగాణ ఆటపాట, అలాగే సంస్కృతిని అభిమానించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, తెలంగాణ పోరాట స్ఫూర్తి తనకు ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి ప్రేరణ అని ఆయనే స్వయంగా చెప్పారు. తనని ఆదరించిన తెలంగాణ ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ విస్తరణకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుభదినంగా భావించి తలపెట్టిన సభ అంటూ ఎగ్జాక్ట్లీ చూడండి, ఫస్ట్ ట్వీట్లో 3rd paragraphలో చాలా క్లియర్గా తలపెట్టిన సభ తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ. ఇలాంటి సభకు అనుమతి నిరాకరించడం విచారకరం. సో మొదటి ట్వీట్లో చాలా క్లియర్గా 10 hours ago సభకి అనుమతిని నిరాకరించారు అంటూ మొదటి ట్వీట్లో రాశారు. నెక్స్ట్ 9 hours ago అని ఇంకొక ట్వీట్ ఉంది. సో దీని తర్వాత వచ్చిన ట్వీట్ అనమాట. రైట్ సైడ్ బాక్స్లో ఇంకొక ట్వీట్ ఉంది. ఆ ట్వీట్లో చూడొచ్చు, రేపు హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉన్న సంధ్యా కన్వెన్షన్లో జరగనున్న జనసేన పార్టీ తెలంగాణ నవ నిర్మాణ సభకు సంబంధించి కొన్ని మీడియా సంస్థలు, వెబ్ న్యూస్ ఛానల్స్ పూర్తిగా అవాస్తవ కథనాలని ప్రచారం చేస్తున్నాయి. రేపు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటున్న ఈ సభకు అనుమతి నిరాకరిస్తూ పోలీసు వారు జారీ చేసిన నోటీస్పై జనసేన పార్టీ లీగల్ సెల్ తెలంగాణ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దానిని కోర్టు తిరస్కరించిందని, సభకు అనుమతి లభించలేదని ప్రచారం చేస్తున్న వార్తల్లో ఎలాంటి నిజము లేదు. సో పోలీసులు ఆల్రెడీ రిజెక్ట్ చేశారు, పర్మిషన్ ఇవ్వలేదు అని మొదటి ట్వీట్లో జనసేన పార్టీకి సంబంధించిన ఆ పార్టీ ఆఫీషియల్గా పెట్టిన ట్వీట్లోనే కనిపిస్తుంది. నెక్స్ట్ దాంట్లో మేము హౌస్ మోషన్కి ట్రై చేస్తున్నాము, తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించాము, కానీ వాస్తవానికి నిన్న సాయంత్రం కోర్టు సమయం ముగిసిపోయింది. సో నిన్న అసలు అప్లై చేసే అవకాశమే దొరకలేదు. మరి ఇవాళ అప్లై చేసిన మరి మధ్యాహ్నానికి ఆ పర్మిషన్ దొరికే అవకాశం ఉందా? మరోపక్కన తెలంగాణ రాష్ట్ర మంత్రులు కానీ ఇక్కడున్న రాజకీయ నాయకులు వీళ్ళందరూ చాలా క్లియర్గా మీరు మీ రాజధానిని చూసుకోండి, మీ పనిని మీరు చూసుకోండి, తెలంగాణ ప్రజలని గతంలో మీరు ఎన్నోసార్లు అవమానించారు, కోనసీమపై తెలంగాణ ప్రజల కళ్ళు పడ్డాయి కాబట్టే అది మాడి మసైపోయింది అంటూ మాట్లాడుకొచ్చారు. అలాగే తెలంగాణ ప్రజలు, తెలంగాణ సీనియర్ జర్నలిస్టులు, నాయకులను ఉద్దేశించి మాట్లాడిన మాటలను కూడా వాళ్ళు తప్పుపట్టే ప్రయత్నం చేశారు. మొత్తం మీద ప్రస్తుతానికి జనసేన పార్టీకి సంబంధించి జనసేన నాయకుడు తనీష్కి ఒకసారి ఏం మాట్లాడాడో అతని మాటల్లోనే మొదటగా వినే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత డీటెయిల్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. రేపటి పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి మాట్లాడడానికి హీరో తనీష్ ఉన్నారు.
రేపే ఎందుకు పెట్టుకున్నారు? జూన్ 2 రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే పవన్ కళ్యాణ్ ఇక్కడ రావడాన్ని తెలంగాణ వాదులు వ్యతిరేకిస్తున్నారు, రెచ్చగొట్టడానికే వస్తున్నారు తెలంగాణలోకి అని చెప్పేసి. రేపే ఎందుకు పెట్టుకోకూడదు మీరు చెప్పాలి నాకు. ఎందుకంటే కళ్యాణ్ గారు రావట్లేదు. మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ నాయకులు, తెలంగాణ సాధకులు, తెలంగాణ జన సైనికులు కళ్యాణ్ గారు ఈరోజు వస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచనతో మేము ఆయన పిలవడం జరిగింది. సో ఎట్లా చూస్తున్నారు తెలంగాణ వాదులు వర్సెస్ ఈ మధ్యలో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూ, తర్వాత జన సైనికులు వర్సెస్ తెలంగాణ వాదుల ఇష్యూ, సో ఎట్లా చూస్తున్నారు? అంటే మొదట కోపం వచ్చిందండి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళు, తప్పు కదా, ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయాలనే నెపంతోనో లేదా కళ్యాణ్ గారి మీద ఏదో అబండాలు వేయాలి అనే నెపంతోనో మాట్లాడుతున్నట్టు అనిపించింది. కానీ ముందు ఒకళ్ళు అయిపోయిన తర్వాత ఒకళ్ళు ఫస్ట్ వాళ్ళు పెట్టారు, దాని తర్వాత ఎవరో ప్రెస్ మీట్ పెట్టారు, దాని తర్వాత ఈరోజు పవన్ గారు ప్రెస్ మీట్ పెట్టారు, కవిత గారు ప్రెస్ మీట్ పెడుతున్నారు. అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పెట్టడాన్ని మేము ఎలా చూస్తున్నామంటే భయం వేస్తున్నామో, అందరికీ ఎక్కడో ఈయన వచ్చి ఒక రాజకీయ మార్పు తీసుకొస్తాడేమో అని భయం వేస్తున్నామో అనిపించింది. సో తెలంగాణలో ఆంధ్ర పార్టీలకు ఛాన్స్ లేదు, ఆంధ్ర పార్టీలో స్థానం లేదు అని చెప్పేసి కవిత చెప్తుంది. ఏం చెప్తారు? అదే యాక్చువల్లీ మా శంకరన్ ఆల్రెడీ చెప్పారు, సాగరన్ ఆల్రెడీ చెప్పారు. మొదట జనసేన పార్టీ స్థాపించింది తెలంగాణలో, అది గుర్తుపెట్టుకోవాలి, ఆ విషయం మర్చిపోవద్దు. రెండోది, మీరు బీఆర్ఎస్గా ఎందుకు మార్చుకున్నారు? మిగతా ప్లేసులకు వెళ్ళి భారతీయ రాష్ట్రం అంటే అంతే కదా, తెలంగాణ రాష్ట్ర సమితి ఉంది కదా, ఆ టైంలో ఆవిడ ఉన్నారుగా, కలిసే చేస్తున్నారుగా పనులన్నీ 10 సంవత్సరాలు. ఆ రోజు బీఆర్ఎస్గా మార్చారు, వేరే ప్రాంతాలకు వెళ్ళి పోటీ చేయాలనుకున్నారు, అక్కడ యాక్సెప్ట్ చేయలేదు, వెనక్కి వచ్చేసారు, మళ్ళీ ఇక్కడ కానిస్తున్నారు. ఇంతలోగా వీళ్ళు విడిపోయారు అంత. సో రాజ్యాంగబద్ధంగా ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ఎవరు మీరు ఇండియన్ అయితే చాలు, ఒక భారతీయుడు అయితే రాజ్యాంగబద్ధంగా మీరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ప్రజలు ఓట్లేస్తారా లేదా అది ప్రజల ఇష్టం, రైట్? మమ్మల్ని కూడా మీరు అలాగే వదిలేయండి, మమ్మల్ని పోటీ చేయనివ్వండి. ప్రజలు ఓట్లు వేయలేదనుకుంటాం, దానికి మీరెందుకు భయపడాలి? మీరు ఇంత స్ట్రాంగెస్ట్ పార్టీస్ అని అనుకున్నప్పుడు, మిమ్మల్ని కొట్టేవాళ్ళు లేరు అని అంత ధీమాగా ఉన్నప్పుడు, ఈరోజు మేమేదో 2000 మందితో ఇక్కడ సభ పెట్టుకుంటున్నాం, మీకు వచ్చినప్పు ఏంటి? పోనీ మేమేమైనా గన్పార్ దగ్గర పెట్టామా సభ? లేదు, ఒక హాల్లో ప్రశాంతంగా 2000 మంది కార్యకర్తలు, సాధకులు, వాళ్ళు తిరిగారు రోడ్ల మీద, వాళ్ళు మెంబర్షిప్లకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి జనసేన సిద్ధాంతాల గురించి చెప్పారు. జనసేన మెంబర్షిప్ తీసుకోవడం వల్ల వాళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్కి ఉన్న బెనిఫిట్స్ గురించి చెప్పారు, అన్నీ చెప్పారు. వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళ కష్టానికి ప్రతిఫలం ఇవ్వాలిగా. కళ్యాణ్ గారు వాళ్ళ గురించి మాట్లాడాలిగా. దాని గురించి వస్తున్నందుకు మీరు ఎందుకు కంగారు పడుతున్నారు? ఏదో మీ గురించి వచ్చి మాట్లాడుతున్నారు. మీరు ఏదన్నా బహిరంగ సభ పెట్టి అందరినీ పిలిచి, తెలంగాణ ప్రజల్ని పిలిచి మాట్లాడుతున్నప్పుడు ఆ రోజు భయపడండి. ఈరోజు ఇంటర్నల్ మీటింగ్ లాగా పెట్టుకున్న జన సైనికులు, సాధకులతో ఉన్న మీటింగ్ గురించి ఎందుకు ఇంత భయం నాకు అర్థం కాలే. జనసేన నాయకుడు తనేష్ మాట్లాడుతూ చాలా క్లియర్గా, మేము ఒక ఫంక్షన్, ఒక సమావేశాన్ని ఏర్పరచుకున్నాము గచ్చిబౌలిలో, సంధ్యా కన్వెన్షన్లో ఒక సమావేశాన్ని ఏర్పరచుకున్నాము, దాంట్లో తప్పేముంది? దానికి అతిథిగా మా నాయకుడిని పిలుచుకున్నాం, పవన్ కళ్యాణ్ని రమ్మని పిలుచుకున్నాము. దీన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారు? సిరీస్ ఆఫ్ ఈవెంట్స్, ఒకరి తర్వాత ఒకరు ప్రెస్ మీట్లు పెడుతున్నారు కంటిన్యూస్గా. అసలు దీన్ని రాజకీయం చేయాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ లాంటి పార్టీ మరి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారింది కదా, భారతీయ